ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. హిందూపురంలో 10 మంది ప్రాణాల మీదకి తెచ్చిన కల్తీ కళ్ళు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్న జనం. అది చాలదన్నట్లు హిందూపురంలో కల్తీ కళ్ళు కలకలం. బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఓ ప్రైవేటు క్లినిక్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై వైద్యురాలు మాట్లాడుతూ కళ్ళు ఎక్కువగా తాగి సడన్ గా ఆపేయడంతో వారు అస్వస్థకు గురైనట్లు తెలుస్తుందని చెప్పారు. వారి మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు చెప్పారు. మీ ఊరు ఏం జరిగినది? ఏమి వాళ్ళు ఏమి లక్షణాలు? అదే మొత్తం జిల్లా వాడుతూ ఉంటారు, పరాడుతూ ఉంటారు, 7 కట్టలు బాటలు మాట్లాడతారు. 10 మంది పైగా కళ్ళు బాగా తాగేసి సడన్ గా ఆపేయడం వల్లనే ఏమో అందరూ విత్డ్రాల్ సైకోసిస్ తో మన హాస్పిటల్ కి రావడం జరిగింది. వాళ్ళకందరికైతే ట్రీట్మెంట్ అయితే అందించాను. కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడైనా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పాను. కొంతమంది ఇక్కడ తీసుకుంటున్నారు, ఒక ఇద్దరినేమో గవర్నమెంట్ వెళ్ళమని చెప్పాను. స్టేబుల్ గా ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అంటే వాళ్ళు డైలీ కళ్ళు తాగడము సడన్ గా ఆపేయడం వల్ల కొంచెం వాళ్ళ మానసిక స్థితి అనేది స్టెబిలిటీగా లేదు. ఎవరో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు నన్నేమో చేస్తున్నారు అని భయపడ్డము, వింత వింత చేష్టలు చేయడము, బట్టలు ఇప్పేసుకోవడము, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము, ఎవరు లేకున్నా కూడా ఏదో ఉంది అని పిలవడము, ఈ భయపడ్డం అనేది, నైట్ నిద్రపోకపోవడము, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఆ లక్షణాలతో మన దగ్గర వరకు వచ్చారు. దానికి తగిన ట్రీట్మెంట్ అయితే అంటే లైట్ గా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళని కొంచెం గవర్నమెంట్ లో అడ్మిట్ కాండి అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అప్పుడైతే నిద్ర వస్తా ఉంటే గోరని కాకలు అవుతా ఉంటే గోరని తింటా ఉంటే కొని పనేస్తాను, ఒకదంతా కొని చేస్తుంది. కళ్ళు నుంచి ఇట్లా అల్లరి కొట్టినట్లయి నిద్ర వచ్చేలేదు, గోరని కాకలు అవుతా ఉండదు.